హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఈరోజు మనం టీచ్ యూ ఏ లెసన్ వెబ్ సిరీస్ 1-2 ఎపిసోడ్లను చూద్దాం. ఇక లేట్ చేయకుండా సిరీస్ ని ఓపెన్ చేస్తే, కిమ్ అనే ఒక పిల్లవాడు, నేను రోజు దేవుని కోరుకుంటున్నాను, నాకు యాక్సిడెంట్ అయ్యి లేదంటే ఏదైనా పెద్ద జబ్బు వచ్చి స్కూల్కి పోకుండా ఉంటే బాగుంటుంది, అప్పుడైనా నేను 2 సంవత్సరాల్లో గ్రాడ్యుయేట్ అయిపోయేవాడిని, నేను చావుకు భయపడ్డం లేదు, కానీ అంతకంటే భయంకరమైనది నా స్కూల్లో ఉంది అనుకుంటూ స్కూల్కి వెళ్తాడు. ఆ టైంలో స్కూల్ మిద్ది పైన పార్క్ అనే మరొక పిల్లవాడు కిందికి దూకేద్దామని ఉంటాడు. అతను అలా ఉండడానికి కారణం చూస్తే, కొన్ని రోజుల ముందు ఈ స్కూల్లో జున్యాంగ్ అనే పిల్లాడు టీచర్ క్లాస్ చెప్తుంటే సెల్ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆమె, నేను క్లాస్ చెప్తున్నాను కదా, మొబైల్ ఆపు అంటే, జున్యాంగ్, మొబైల్లోనే బాగా చెప్తున్నారు, మీరు అలాగే చెప్పడం నేర్చుకోండి, లేదంటే నోరు మూసుకొని పోండి అంటాడు. దాంతో వెంటనే పార్క్ అతను కొట్టి, నీకు ఎప్పుడు ఆపాలో తెలియదురా, అయినా నీకు మీ నాన్న లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు అనేసరికి వెంటనే జున్యాంగ్ ఫ్రెండ్, ఓ మమ్మల్ని ఎదురుస్తున్నావా అని పార్కును కొడతాడు. ఆ టైంలో టీచర్ వాళ్ళని ఆపడానికి చూస్తుంది, కానీ వాళ్ళు ఆగరు. ఇంకా మిగిలిన పిల్లలెవరూ కూడా పార్కుకి సపోర్ట్ చేయరు, ఎందుకంటే జున్యాంగ్ కొంచెం రౌడీలా చేస్తుంటాడు కాబట్టి. ఆ తర్వాత జున్యాంగ్ పార్క్ ని అవుట్ కాస్ట్ అనే బిరుదునిచ్చి, అంటే వెలివేయబడినవాడు అని ఒక బిరుదునిచ్చి నెత్తిన మాపు పెట్టి అందరి ముందర విక్రిస్తాడు. వాళ్ళలా మామూలుగా కిమ్ ని చేస్తుండేవాళ్ళు, కానీ నిన్న టీచర్ ముందు పార్క్ జిన్యాంగ్ ని కొట్టాడు కాబట్టి వీళ్ళు కిమ్ ని వదిలేసి పార్క్ ని వేధిస్తారు. ఇక అక్కడ టీచర్స్ స్టూడెంట్ ని కొట్టకూడదు అనే ఒక గవర్నమెంట్ రూల్ పెట్టడంతో టీచర్స్ కూడా దీనికి ఏం చేయలేకపోతారు. ఇక దీనివల్ల సఫర్ అయ్యేది స్టూడెంట్సే కాకుండా, ఒకసారి ఒక స్టూడెంట్ టీచర్ ని కత్తితో పొడిచి చంపేస్తుంటాడు. ఈ విషయాల వల్ల టీచర్స్ కూడా ఏం చేయలేని పరిస్థితి. వీటి వల్లే పార్క్ ఈ అవమానాలు తట్టుకోలేక మిద్దిపైకి వెళ్లాడు. ఇక అవన్నీ ఆలోచించుకుంటూ పార్క్ పైనుంచి కిందికి దూకి చనిపోతాడు. తర్వాత పోలీసులు వస్తారు, కానీ పార్క్ కావాలనే దూకి చనిపోయాడు, ఇందులో ఎవరి తప్పు లేదనేలా కేసుని క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత జున్యాంగ్ అతని ఫ్రెండ్స్ పార్క్ చనిపోయాడు కాబట్టి మళ్లీ కిమ్ ని వేధిస్తుంటారు. దాంతో కిమ్ కూడా మిదిపైకి వెళ్లి దూకి చనిపోదామనుకుంటాడు, కానీ తన వల్ల కాదు. దాంతో మళ్లీ కిందికి వచ్చినప్పుడు జున్యాంగ్ ఫ్రెండ్ యాంగ్ అతన్ని మళ్లీ వేధిస్తూ కొడుతుంటాడు. అప్పుడు కిమ్ కి చాలా కోపం వస్తుంది, కానీ అతన్ని కొట్టే అంత శక్తి కిమ్ లో ఉండదు. దాంతో ఏం చేయాలి అనే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు సడన్ గా నోవాజిన్ అనే ఒకతనొచ్చి యాంగ్ చంపల మీద వాటర్ లేచిపోయారుగా కొడతాడు. అప్పుడు జున్యాంగ్ వచ్చి, ఎవరు మీరు అని అడిగితే నోవాజిన్, నాకు కొత్తగా ఇక్కడ డ్యూటీ వేశారని చెప్తాడు. దాంతో జున్యాంగ్, టీచరా, ఇక్కడ టీచర్ పిల్లల్ని కొట్టకూడదని తెలియదా మీకు అని చెప్పి, అలాగే మిగిలిన వాళ్ళతో, రే అందరూ వీడియో రికార్డ్ చేయండిరా అనేసరికి వాళ్ళందరూ వీడియో రికార్డ్ చేస్తుంటారు. అప్పుడు నోవాజిన్, వీడియో తీస్తే వదిలేస్తానా అని మళ్లీ 4 దెబ్బలు కొట్టి వీడియోలకి ఫోజులు కూడా ఇస్తుంటాడు. దాంతో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. తర్వాత కొద్దిసేపటికి స్టాఫ్ వచ్చి, ఎవరు మీరు, ఎందుకు పిల్లల్ని కొడుతున్నారు అని అడిగేసరికి నోవాజిన్, నేను ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ ని, నా పేరు నోవాజిన్ అని పరిచయం చేసుకుంటాడు. అప్పుడు వాళ్ళు, ఆ పేరు ఎప్పుడు మేము వినలేదే, అయినా ఎందుకు వచ్చారు, ఈ విధంగా పిల్లల్ని కొడితే ఊరుకుంటారా అనేసరికి నోవాజిన్, దీన్ని 2 సంవత్సరాల ముందే స్టార్ట్ చేశారు. ఇక స్కూల్లో ఒక పిల్లాడు చనిపోతే పోలీసులకు లంచాలు ఇచ్చి కేసులు ముయించేసిన చెత్త స్కూళ్ళని దారిలోకి తేవడానికి మేం పనిచేస్తాం. అలాగే మాకు ఉన్న స్పెషల్ అధికారంతో స్కూల్స్ ని దారిలో పెట్టడానికి మాకు ఎటువంటి హద్దులు ఉండవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, మాట వినే వాళ్ళకి మాటలతో చెప్తాం, లేదంటే కొడితేనే వింటాం అనే వాళ్ళని కొట్టే అధికారం మాకు ఉంది అంటాడు. అది విన్నాక అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తర్వాత టీచర్స్ నోవాజిన్ ని ఒక రూమ్ లోకి పిలుచుకుని వెళ్లి, జున్యాంగ్ నాన్న వాన్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు, అందుకనే మేము జున్యాంగ్ ని ఏం అనలేకపోతున్నాం అనేసరికి నోవాజిన్, ఒకవేళ పెద్దవాళ్ళు పిల్లలకు భయపడితే ప్రపంచం అక్కడే అంతమైపోతుంది, సర్లే ఇక నేను చూసుకుంటాను అని చెప్పి క్లాస్కి వెళ్తాడు. తర్వాత పార్క్ చనిపోవడానికి కారణం మీకు ఎవరికైనా తెలుసా అని అడిగితే ఆ స్టూడెంట్స్ కు తెలిసినా కూడా ఏ సమాధానం చెప్పరు. అప్పుడు నోవాజిన్, మీ క్లాస్ లో ఒకరు చనిపోతే మీరందరూ పట్టనట్టున్నారు కదా, మీరందరూ మంచి జీనియస్లే అనే లెక్కలో మాట్లాడేసరికి వాళ్ళందరూ పశ్చాత్తాపంతో తలదించుకుంటారు. అప్పుడు అతను, మీరు బాధపడేలా ఉంటే అందుకు శిక్షగా అందరూ ప్లాంక్ వేయండి అనేసరికి వాళ్ళందరూ సరేనని ప్లాంక్ వేస్తారు. కానీ జున్యాంగ్ అది నచ్చక, అందరూ ఎవరి సెట్లలో వాళ్ళు కూర్చోండి అని అరిచి, అలాగే నోవాజిన్ తో, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సార్, చదువుకోవాలి, అయినా మీకంటే వాళ్ళు నాకే ఎక్కువ భయపడుతున్నారు అని చెప్పేసరికి నోవాజిన్, అయితే నువ్వొక్కడు భయపడితే వాళ్ళందరూ ఆటోమేటిక్ గా భయపడతారు కదా అని జున్యాంగ్ ని టేబుల్ పై ఆనిచ్చి టేబుల్ పై డమా అని కొట్టేసరికి జున్యాంగ్ కి గోబ గుయ్యమంటుంది. దాంతో అతను నోవాజిన్ చెప్పినట్టే తర్వాత ప్లాంక్ వేస్తాడు. అతన్ని చూడగానే మిగిలిన వాళ్ళు కూడా ప్లాంక్ వేస్తారు.
ఆ తర్వాత వీళ్ళు మధ్యాహ్నం భోజనం తినేదానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా జున్యాంగ్ రౌడీ మాతో అందరినీ దాటుకుని ముందుకు వస్తాడు. దాంతో నోవాజిన్, నువ్వు ఒక మొత్తనే చేస్తున్నావు కదరా, వెళ్ళి లైన్ లో రాపో అని చెప్తే జున్యాంగ్ వినకుండా ఫుడ్ ని చేత్తో ఎత్తి పెట్టుకుని తర్వాత దాన్ని డస్ట్ బిన్ లో పడేస్తాడు. దాంతో వెంటనే నోవాజిన్ జున్యాంగ్ ని డస్ట్ బిన్ మీద దుబ్బేసి తర్వాత తుడుస్తున్నట్టు జున్యాంగ్ మీద మోపుని పెట్టి, నాకిలాగెందా ఫుడ్ వేస్ట్ చేసే వాళ్ళంటే ఇష్టం ఉండదు అని అది ఇది చెప్తూ అతన్ని ఎగతాళి చేస్తూ, ఇదంతా నీ వల్ల జరిగింది కాబట్టి నువ్వే క్లీన్ చెయ్యి అని చెప్పేసి మిగిలిన వాళ్ళకి భోజనం పెట్టడానికి వెళ్ళిపోతాడు. దాంతో జున్యాంగ్ కి చాలా అవమానంగా అనిపిస్తుంది. తర్వాత సాయంత్రం స్కూల్లో పిల్లలందరూ నార్మల్ గా క్లీనింగ్ డ్యూటీ చేస్తుంటే అతను మాత్రం చేయకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ జున్యాంగ్ కంటే ముందే నోవాజిన్ వాళ్ళ ఇంటికి వెళ్లి వెయిట్ చేసి తర్వాత జున్యాంగ్ వచ్చేసరికి, ఈ రోజు స్కూల్లో జున్యాంగ్ క్లీనింగ్ డ్యూటీ చేయకుండా వచ్చేశాడు, ఒక టీచర్ గా అతని పనిని అతనితో చేపించడం నా బాధ్యత కాబట్టి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్పేసరికి జున్యాంగ్ నాన్న వాన్ షాక్ అయ్యి, మీరు తప్పు చేస్తున్నారు అని చెప్తుంటే నోవాజిన్ అది పట్టించుకోకుండా, ఇక మీదట జున్యాంగ్ చదువు విషయంలో ఏ తప్పులు జరగకుండా చూసుకోవడం నా బాధ్యత అని చెప్పి జున్యాంగ్ ని బలవంతంగా తీసుకువెళ్ళిపోతాడు. తర్వాత అతన్ని టాయిలెట్లు మొత్తం క్లీన్ చేసి ఇంటికి వెళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోయేసరికి జున్యాంగ్ నోవాజిన్ కథ ముగించాలని నోవాజిన్ వెళ్లిపోగానే తన తలను టాయిలెట్ కొట్టుకుని నోవాజినే నన్ను కొట్టాడనేలా వాళ్ళ నాన్నకు చెప్పుకుంటాడు. దాంతో వాన్ కోపంగా స్కూల్కొచ్చి నా కొడుకు ఏమైంది అని అడిగితే నోవాజిన్, నేను టాయిలెట్లు మాత్రమే క్లీన్ చేయమన్నాను, కానీ మీ కొడుకు తల పగలగొట్టుకుంటే దానికి నేనేం చేసేది అని ఎలా మాట్లాడతాడు. ఆ మాటతో వాన్కి ఇంకా కోపం ఎక్కువయ్యి, నేను దీన్ని ఊరికే వదలను, నీ కథ చూస్తాను అని ఇలా మాట్లాడేసరికి నోవాజిన్, అలాగైతే మీరు దేశంతోనే పోరాడాల్సి వస్తుంది అని చెప్తాడు. దానికతను అది చూద్దామనే లెక్కలో మాట్లాడి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు స్కూల్లో కింగ్ ని మళ్ళీ యాంగ్, నువ్వే కదా ఆ బ్యూరో వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చావు అని కొడుతుంటాడు. దానికతను నేనేం చేయలేదన్నా కూడా వాళ్ళు వినిపించుకోరు. దాంతో కిమ్ అతను కూడా మిద్దిపైకి వెళ్లి దూకి చనిపోదామనుకుంటాడు. ఆ టైంలో నోవాజిన్ వచ్చి సడన్ గా అతన్ని దొబ్బేసరికి కిమ్ కిందికి పడిపోతున్నానని భయంతో నన్ను కాపాడండి సార్ అని అరుస్తాడు. దాంతో నోవాజిన్ మళ్ళీ అతన్ని పట్టుకుని, షో నువ్వు పెద్ద తలనొప్పగాడిలో ఉండవే అని అతన్ని కిందికి పిలుచుకుని వచ్చి, ఇంకా ఎన్ని రోజులు వాళ్ళ దగ్గర దెబ్బలు తింటావని అడిగేసరికి కిమ్, మీకు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దండి సార్, తిరగబడితే అంతా మారిపోతుందా అని అడుగుతాడు. దానికి నోవాజిన్, నేనేం తిరగబడమని చెప్పలేదే, నువ్వు దెబ్బలు తినకుండా వాళ్ళ నుంచి దూరంగా పారిపో అంటాడు. అప్పుడు కిమ్, అలా చేస్తే వాళ్ళు వదిలేస్తారా, అయినా ఎన్ని రోజులు పారిపోతూనే ఉండాలి సార్ అని అడిగేసరికి నోవాజిన్, ఎప్పటికీ అలా పారిపోలేం కాబట్టి పెద్దవాళ్ళకు చెప్పాలి, వాళ్ళు వినకపోయినా వినేంత వరకు చెప్పాలి, ఈ లోకంలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి, సర్లే ఈ రోజు నుంచి నీకు రన్నింగ్ ప్రాక్టీస్ ఇద్దాము అని చెప్పి అతనితో రన్నింగ్ ప్రాక్టీస్ చేపిస్తాడు. తర్వాత అతనితో, నీకు తోడుగా ఎవరూ లేరనుకోవద్దు, అందరూ నీ చుట్టూనే ఉన్నారు, అది ఇంకెవరో కాదు, నువ్వు ఒక స్టూడెంట్ కాబట్టి నీ టీచర్సే నీకు తోడుగా ఉంటారు, కాబట్టి ధైర్యంగా ఉండు అని అతనికి ధైర్యం చెప్తాడు. ఇక మరోవైపు వాన్ ఈ ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరోని స్థాపించిన ఎడ్యుకేషనల్ మినిస్టర్ గ్వాన్సిక్ దగ్గరికి వెళ్లి, మీరు దీన్ని ఎందుకు స్థాపించారు, దీనివల్ల మా అబ్బాయికి ఇబ్బంది అవుతుంది, వెంటనే ఆపిచ్చేయండి అంటే ఆయన, నేను దీన్ని బాధతో మొదలు పెట్టాను, 2 ఏళ్ల క్రితం ఒక టీచర్ తను పాఠాలు చెప్పిన స్టూడెంట్ చేతిలోనే చనిపోయింది, మళ్ళీ ఇంకోసారి అలా జరగకూడదని స్థాపించాను, ఇది కొత్తగా స్థాపించాం కాబట్టి మనం కొన్ని రోజులు ఆగి చూద్దామంటాడు. అదంతా విన్నాక వాన్, దీనివల్ల మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుండదు కదా, నా కొడుకు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఒకసారి ఆలోచించుకోండి అని ఎలా వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చేస్తాడు. తర్వాత బయట వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఉన్నట్టుండి అక్కడ రిపోర్టర్స్ కి వాన్ రాజకీయాల కోసం లంచాలు ఇచ్చాడు, అలాగే లైంగిక వేధింపులు కూడా చేశాడంట అనే న్యూస్ వస్తుంది. దాంతో వాళ్ళందరూ ఇదంతా నిజమేనా అని వాన్ అడుగుతుంటే అతను ఇదంతా తప్పుడు సమాచారం అంటూ వాళ్ళ నుండి తప్పించుకొని పక్క రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇక అక్కడ గ్వాన్సిక్ వాన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. దాంతో ఇదంతా ఆయనే చేశాడని వాన్కి అర్థమయ్యి, నువ్విలా ఎందుకు చేసావురా, మన ఇద్దరిది ఒకటే పార్టీ కదా, దీనివల్ల నా రాజకీయ జీవితం మొత్తం నాశనం అయిపోయింది, అయినా నాకంటే దారుణమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి నన్నే ఎందుకు పట్టుకున్నావురా అని అడిగేసరికి గ్వాన్సిక్, నువ్వు ఓడిపోతేనే కదా నీ కొడుకు ఓడిపోయేది, దీన్ని స్థాపించడానికి నాకు 2 ఏళ్లు పట్టింది, అయినా కనీసం నువ్వు నీ కొడుకునైనా సరిగ్గా పెంచుండాలి అనేసి వెళ్ళిపోతాడు. ఆ మాటలతో వాన్ షాక్ అయిపోతాడు. తర్వాత రిపోర్టర్లకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే అని అతన్ని అరెస్ట్ చేశాక అతని పలుకుబడితో ఒక విద్యార్థి చావుని కప్పుపుచ్చాడని కూడా బయటపడుతుంది. ఇక వీటిని బయట పెట్టింది ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో కాబట్టి దాని గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత ఒకరోజు జున్యాంగ్ స్కూల్కి వస్తే అతని ఫ్రెండ్స్ ఇతని నాన్న పవర్లో లేడని, వీడే మన కొత్త అవుట్ కాస్ట్ అని ఎలా ఎగతాళి చేస్తుంటారు. దాంతో జున్యాంగ్ కి చాలా కోపం వచ్చి బయటకు వెళ్ళిపోతాడు. ఇక ఈ విషయాల్ని చూసిన కిమ్ బయటకు వచ్చి పార్క్ చనిపోయిన చోట నిలబడుకుని జరిగిన విషయాలన్నీ తలుచుకుని బాధపడుతుంటాడు. ఆ టైంలో నోవాజిన్ వచ్చి ఇదేం నీ తప్పు కాదు అని ఓదార్చేసరికి కిమ్, పార్క్ కొత్త అవుట్ కాస్ట్ అయినప్పుడు నేను చాలా సంతోషించాను. అతను చనిపోయినప్పుడు నేను ఈ నరకం నుంచి తప్పించుకున్నానని లోపల నవ్వుకున్నాను. కానీ నాకు వాళ్లకు ఏ తేడా లేదని ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసరికి నోవాజిన్, వాళ్ళు నువ్వు ఒకటి కాదు, కారణం లేకుండా నీపై దాడి చేసిన వాళ్ళది తప్పు, నిజం తెలిసి కూడా నేను నోరు మూసుకోమని చెప్పిన పెద్దవాళ్ళది తప్పు, కాబట్టి నువ్వు దేనికి పశ్చాత్తాపడకు అని ఓదారుస్తాడు. అయినా కిమ్ కి పార్క్ చనిపోయినందుకు చాలా బాధగా ఉంటుంది. వీళ్ళిలా ఉంటే లోపల జున్యాంగ్ నన్ను చూసి మీరంతా నవ్వుతారా అని క్లాస్ రూమ్ డోర్లు మూసేసి వైట్ కిరోసిన్ తెచ్చి అక్కడంతా పోసేసి వాళ్ళందరినీ తగలబెట్టేద్దామనుకుంటాడు. ఇక పిల్లలందరూ భయపడుతుంటే నోవాజిన్ అక్కడికి వెళ్లి ఇంత జరిగినా కూడా నువ్వేం మారలేదు కదా అని లైటర్ మలిగిచ్చి కిందన వేసేస్తాడు. దాంతో ఆ ప్లేస్ అంతా కాలిపోతుంది. అప్పుడు జున్యాంగ్ చుట్టూ కూడా మంటలన్నీ చేరుకునేసరికి అతను నన్ను కాపాడండి సార్ అని ఏడుస్తాడు. దాంతో నోవాజిన్ మళ్లీ మంటల్ని ఆర్పేస్తాడు. అప్పుడు జున్యాంగ్, మీరు నన్నే ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు అని అడిగితే నోవాజిన్ అతన్ని లేపి, పార్కు కూడా నీలాగే చావంతే భయపడేవాడు, కానీ నీలాంటి చెత్త కొడుకు వల్ల అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్తాడు. ఇక పార్కుని వాళ్ళు వేధిస్తుంటే అతను వాళ్ళ నాన్నకు చెప్పుంటాడు. దాంతో ఆయన స్కూల్కి వచ్చి విషయం చెప్తే వాళ్ళు స్కూల్ మారిపోవచ్చు కదా అని చెప్తారు. అప్పుడు ఆయన జున్యాంగ్ చేసిన దానికి మా అబ్బాయి ఎందుకు స్కూల్ మారాలని అడిగేసరికి వాళ్ళు జున్యాంగ్ నాన్న ప్రెజర్ వల్ల పార్కుని బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు. ఇక ఆ విషయాన్ని క్లియర్ గా రాసి బోర్డు పట్టుకొని పార్కు నాన్న నిలబడుకుని ఉంటే జున్యాంగ్ నాన్న నన్నే ఎదిరిస్తావా అని పార్కు నాన్న కంపెనీకి వచ్చిన ఆర్డర్లను సడన్ గా క్యాన్సిల్ చేపించి వాళ్ళని నష్టాల్లోకి ముంచేస్తాడు. ఇక ఈ విషయాలన్నీ చూసిన పార్క్ జున్యాంగ్ దగ్గరికి వెళ్లి, నేను నిన్ను వేడుకుంటున్నాను, దయచేసి మా నాన్నని ఇబ్బంది పెట్టద్దు, నువ్వేం చెప్పినా నేను చేస్తాను అని ఏడ్చేసరికి వాళ్ళకి ఇదంతా ఆటలాటమాతో అతన్ని కొడుతూ అయితే నువ్వు చావు అని చెప్తారు. దాంతో పార్క్, నేను చనిపోతే అన్న మా నాన్నని వీళ్ళు వదిలేస్తారులే అనుకుని అతను మిద్దిపై నుంచి దూకి చనిపోతాడు. ఈ విషయాలన్నీ నోవాజిన్ జున్యాంగ్ కు గుర్తు చేసి విద్యార్థులు తమ చర్యల వల్ల ఇతరులకు కలిగించిన బాధను వాళ్ళే గ్రహించేలా చేసి వాళ్ళలో మార్పులు తీసుకురావడమే ఈ ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో ERPB పని. ఇక పార్క్ ఎలాగో తిరిగి రాలేడు, కానీ నువ్వు చేసిన తప్పుల భారాన్ని జీవితం మొత్తం నువ్వు మోస్తూ ఉండాలి, అదే నీకు విధించే శిక్ష అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఈ బాధ్యత మొత్తాన్ని ఈసారి ప్రిన్సిపల్ తీసుకుని జున్యాంగ్ ని అతని ఇద్దరు ఫ్రెండ్స్ ని పోలీసులకి అప్పగిస్తాడు. తర్వాత ERPB వెబ్సైట్ లో ఆ స్కూల్లో బెదిరించిన వాళ్ళ ఫోటోలని అందరూ చూసేలా పెడతారు, అంటే జున్యాంగ్వి వాళ్ళ ఫ్రెండ్స్వి. ఇక వీళ్ళ వల్ల బాధపడిన వాళ్ళు వీళ్ళని క్షమించేంత వరకు ఆ ఫోటోలు ఎప్పటికీ ఆ వెబ్సైట్ లోనే అలాగే ఉండిపోతాయి. ఆ తర్వాత నోవాజిన్ ఈ స్కూల్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోవడంతో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతను గ్వాన్సిక్ తో పాటు చనిపోయిన టీచర్ సమాధి దగ్గరికి వెళ్ళాక ఆ సమాధిని చూసిన వీళ్ళిద్దరూ కళ్ళలోంచి నీళ్లతో బాధపడుతుంటారు. తర్వాత ఈ స్కూల్ విషయాలన్నీ ఇంటర్నెట్ లో వైరల్ అవుతాయి. దాంతో కొంతమంది ఈ ERPB బ్యూరో ఆఫీస్ కిందికి వచ్చి స్ట్రైక్ చేస్తుంటారు. అప్పుడు గ్వాన్సిక్ కింద రిపోర్టర్లు కూడా వచ్చింటే వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఇప్పుడు పిల్లలు స్కూళ్ల కంటే ట్యూషన్ మీద ఆధారపడుతున్నారు, స్కూళ్లు కేవలం మార్కులు వేసి పాస్ చేసేలా అయిపోయాయి, ఇలాగే ఉంటే డబ్బులున్న పిల్లలకి ఇబ్బంది ఏమీ లేదు, కానీ కేవలం స్కూళ్ల మీద ఆధారపడే పేద విద్యార్థుల పరిస్థితి ఏమిటి, విద్యని అందించే ఆలయాలుగా భావించే స్కూళ్లలో ఇప్పుడు మనం చూస్తున్నది ఏమిటి, గ్యాంబ్లింగ్, మాదక ద్రవ్యాలు, రేపులు, ఇలాగే ఉంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందుకనే మేము ఈ ERPB బ్యూరోని స్టార్ట్ చేశాము, ఇక విద్యా హక్కుల్ని అడ్డుకోవాలనుకుంటే మేము చూస్తూ ఊరుకోము అని న్యూస్ లో చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక ఈ విషయాన్ని చూసిన అదే పార్టీ వాళ్ళు హాంగ్ అనే ఆయనతో, ఎలాగో ERPB వల్ల పార్టీలో ఉన్న మీ భద్రశత్రువు వాన్ పక్కకు వెళ్ళిపోయాడు, ఇక పిల్లల్ని కొడుతూ ఉంటే జనాలు చూస్తూ ఊరుకోరు, కాబట్టి ERPB ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది, దీంతో ఆయన మనకు ఎలాగో మంచి పనే చేశాడు అని ఇలా మాట్లాడేసరికి హాంగ్, ఈ ERPB మన పార్టీ వల్లే ఏర్పడినా కూడా ఒకవేళ జనాల్లో ఆదరణ పొందితే గ్వాన్సిక్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ నుంచి ప్రెసిడెంట్ గా, అంటే తనకు పోటీగా నిలబడొచ్చని దీన్ని మొగ్గలోనే తుంచేయాలని వాళ్ళతో చెప్తాడు. ఇక మరోవైపు బొంగుట్టి అనే అతను తెల్లటి షూలు వేసుకుని కొరియాలోని అత్యంత దారుణమైన స్కూల్కి వెళ్తాడు. ఆ స్కూల్లో ఎప్పుడు గొడవలు కొట్లాట్లే ఉంటాయి. ఆ స్కూల్కి టీచర్లు రావాలన్నా కూడా చాలా భయపడిపోతుంటారు.
ఇప్పుడు ఆ స్కూల్కి బొంగుట్టి వెళ్లేసరికి వాంగ్ అనే అతను పరిచయం అయ్యి నిన్ను స్కూల్లో దెబ్బలు తినకుండా కాపాడాలా అని అడిగితే బొంగుట్టి హా అవును, కాపాడితే డబ్బులు కూడా ఇస్తానని కొద్దిగా డబ్బులు ఇస్తాడు. ఆ తర్వాత బొంగుట్టి క్లాస్కి వెళ్ళినప్పుడు టీచర్ గొడవ పడకుండా వెళ్లి కూర్చో అని చెప్పి క్లాస్ స్టార్ట్ చేస్తాడు. కానీ క్లాస్ లో వాళ్ళు మా దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు అని చెప్తారు. అప్పుడు ఆయన పక్కన వాళ్ళ దాంట్లో అన్నా చూడండి అంటే వాంగ్ అనే అతను కావాలనే ఇక్కడ ఎవరి దగ్గర లేవు, మీరు వెళ్లి జిరాక్స్లు తీసుకురండి, అందరు టీచర్లు తెస్తున్నారు కదా అని క్లాసుని జరగనివ్వకుండా టీచర్ని పంపించేస్తాడు. తర్వాత ఈ స్టూడెంట్స్ అందరినీ స్పానర్లు ఏదో వస్తువులు తీసుకోండి అని చెప్పి బొంగుట్టిని కూడా బలవంతంగా పిలుచుకుని వెళ్లి పక్క రూమ్ లోని గ్వాన్ ని గొడవకు పిలుస్తాడు. ఇక వాంగ్ మెకానికల్ డిపార్ట్మెంట్, అలాగే గ్వాన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వీళ్ళిద్దరూ ప్రతిసారి 2 గ్రూపుల మాతో చేరి కొట్టుకుంటూ ఉంటారు. దానికి కారణం గోన్ అనే ఒక పాత స్టూడెంట్ ఒక గ్యాంగ్స్టర్ లా మారిపోయి డబ్బులు, అమ్మాయిలు, బైక్లు అనేలా ఉంటాడు. ఇక వీళ్ళు బాగా గొడవ పడితే ఎవరైతే ఎక్కువ కొడతారో వాళ్ళని అతను తన గ్యాంగ్ లో చేర్చుకొని నాలాగే మీరు కూడా లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేలా ప్రేరేపిస్తుంటాడు. అందువల్లే వీళ్ళు అందరికంటే నేనే ఎక్కువ మందిని కొట్టాలి అనేలా కొట్టుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళ విషయాలన్నింటినీ స్కూల్ ప్రిన్సిపల్ నోవాజిన్కి చెప్పి వీళ్ళు మనుషులే కాదు సార్, రాక్షసులు, వీళ్ళ మీద మీరు ఖచ్చితంగా యుద్ధం చేయాలి అనేసరికి నోవాజిన్ అయ్యయ్యో యుద్ధం ఏం వదిలే సార్, ఎందుకంటే నిజంగా యుద్ధం మొదలు పెడితే జనాలు చనిపోతారు, ఇక మీరేం కంగారు పడకండి, పిల్లలు బుద్ధిగా పాఠాన్ని వినేలా నేను చూసుకుంటాను అని చెప్తాడు. ఆ టైంలో గ్వాన్ కి గ్యాంగ్స్టర్ గోన్ నుంచి నువ్వు సెలెక్ట్ అయ్యావు అని మెసేజ్ వస్తుంది. దాంతో అతను హ్యాపీగా ఉంటే వాంగుకు మాత్రం మెసేజ్ రాలేదని అతను కోపంతో వీళ్ళలో తక్కువ గొడవ పడిన వాళ్ళని రూమ్ లోకి పిలుచుకుని వెళ్లి కొడతాడు. ఇక వీళ్ళలో తక్కువ గొడవ పడింది హయాంగ్ అనే పిల్లాడు ఇంకా బొంగుట్టి. దాంతో వాంగ్ తర్వాత వీళ్ళిద్దరిని ఒకరినొకరు కొట్టుకోండి అనేసరికి బొంగుట్టి నేను కొట్టలేనంటాడు. కానీ హయాంగ్ నువ్వు నన్ను కొట్టకపోతే వాళ్ళు ఇద్దరిని కొడతారు అని చెప్పి కావాలనే కిందన పడిపోయి బొంగుట్టి నన్ను కొట్టాడు, నేను ఓడిపోయాను అని వాళ్ళ దగ్గర కావాలనే ఒక బాక్సింగ్ రింగ్ మాతో దెబ్బలు తింటాడు. ఇక అక్కడ బొంగుట్టి ఏం చేయలేని పరిస్థితి. తర్వాత సాయంత్రం అతను హయాంగ్ తో నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్, నీ బ్యాగ్ నివ్వు నేను మోస్తాను అని చెప్పి అతనితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్లి బ్యాగ్ నిచ్చేసి రేపు కలుపుదామని రిటర్న్ బయలుదేరతాడు. అప్పుడు హయాంగ్ నువ్వు రామెన్ తింటావా అని అడిగేసరికి ఫస్ట్ బొంగుట్టి వద్దని అతను మళ్లీ పిలిచేసరికి సరేనని లోపలికి వెళ్తాడు. ఇక హయాంగ్ ది ఒక చిన్న ఇల్లు, అతనికి వేరే స్కూల్ మారేదానికి అవకాశం ఉండదు, అలాగే ప్రైవేట్ ట్యూషన్ పెట్టించుకునేదానికి డబ్బులుండవు, ఎందుకంటే అతనికి అమ్మ మాత్రమే ఉంటుంది, ఇంకా ఆమె చాలా కష్టపడుతూ ఉంటుంది. దానివల్ల హయాంగ్ కష్టమో నష్టమో ఆ స్కూల్లోనే చదువుకోవాలి అనుకుంటూ ఉంటాడు. అందుకే అతను ఎన్ని దెబ్బలు తిన్నా కూడా మళ్ళీ కొంచెమన్నా నేర్చుకోవచ్చు కదా అని అదే స్కూల్కి వెళ్తుంటాడు. ఇక ఈ విషయాలేవే వాళ్ళ అమ్మకు చెప్పడు. తర్వాత రోజు అతను స్కూల్కి వెళ్ళినప్పుడు నోవాజిన్ అతని దగ్గరకు వచ్చి నీ గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను, సర్లే క్లాస్ స్టార్ట్ అవుతుంది వెళ్ళు అనేసరికి అతను ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత సరేనని క్లాస్కి వెళ్తాడు. తర్వాత నోవాజిన్ మిగిలిన స్టూడెంట్స్ ని క్లాసుకు తీసుకువెళ్దామని వెళ్తుంటే అక్కడ బొంగుట్టిని కవర్లో చుట్టి పెట్టేస్తుంటారు. ఇక బొంగుట్టి ఏమో ఈఆర్పీబీ డిప్యూటీ డైరెక్టర్, ఇక్కడ విషయాలు తెలుసుకోవడానికి అతన్ని స్టూడెంట్ గా పంపించుంటారు. ఇక ఈ స్కూల్ విషయాలన్నీ పర్ఫెక్ట్ గా బొంగుట్టి స్పెట్స్ కెమెరాతో రికార్డ్ చేసింటాడు. ఇక ఆ విషయాలని నోవాజిన్ కి చెప్పడం వల్ల ఈ స్కూల్ విషయాలు పూర్తిగా నోవాజిన్ కి అర్థమవుతాయి. తర్వాత నోవాజిన్ బొంగుట్టికి ఒక ప్లాన్ చెప్పి స్టూడెంట్స్ దగ్గరకు పంపించేసరికి బొంగుట్టి వాళ్ళని ఫుల్ గా తిట్టి అతని వెంట పెడేలా చేసుకుని జిమ్ లోకి పిలుచుకుని వచ్చి దాక్కునేస్తాడు. అప్పుడు వెంటనే నోవాజిన్ జిమ్ తాళాలు వేసేసి తనని పరిచయం చేసుకుని వాళ్ళందరినీ కూర్చొని క్లాస్ వినమంటే వాళ్ళు ఒప్పుకోరు. అలాగే వాంగ్ ఫస్ట్ నోవాజిన్ కొట్టేద్దాం, తర్వాత స్కూల్ నుంచి నన్ను సస్పెండ్ చేసినా కూడా ఏ ఇబ్బంది లేదు, గో నన్న కోసం ఈ మాత్రం చేయలేనా అనుకుంటూ ఉండేసరికి నోవాజిన్ మీ ఇష్టంగా మీరు స్కూల్ మానేస్తే మేము ఊరుకుంటామా, నువ్వు ఈ క్లాస్కి రావడానికి గవర్నమెంట్ ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా, కనీసం ఒక్కొక్కరికి 65 మిలియన్ల వాన్లు ఖర్చు చేస్తుంది, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. ఇక మీలాంటి రౌడీలను తయారు చేయడానికైనా జనాలు కట్టే ట్యాక్స్ డబ్బుల్ని మీకు గవర్నమెంట్ పెడుతోంది, అస్సలు కాదు. కాబట్టి మీరు నిజంగా బయటకు వెళ్లాలనుకుంటే మీకు 3 ఆప్షన్లు ఇస్తున్నాను. ఒకటి 65 మిలియన్ల వాన్లు కట్టేసి వెళ్ళిపోండి, లేదా రెండో ఆప్షన్ నన్ను కొట్టేసి వెళ్ళిపోండి, లేదంటే మూడోది అని చెప్పేటప్పుడు సడన్ గా వాంగ్ రెండోదే సులువుగా ఉంది అదే చేస్తాంలే అని చెప్పి వాళ్ళందరితో కలిసి నోవాజిన్ కొట్టేదానికి వస్తాడు. కానీ నోవాజిన్ వాళ్ళందరినీ తుక్కుగా కొట్టేస్తాడు. తర్వాత వాళ్లకు ఒక టైం టేబుల్ ఇచ్చి దీని ప్రకారమే డైలీ క్లాసులు జరుగుతాయి, మీరందరూ గ్రాడ్యుయేట్ అయ్యే బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ తర్వాత టీచర్ని క్లాసులు చెప్పడానికి తీసుకొస్తాడు. అప్పుడు వాంగ్ మళ్ళీ మా దగ్గర టెక్స్ట్ బుక్లు లేవు అని చెప్పేసరికి నోవాజిన్
ఇప్పుడు జిరాక్సులు తెచ్చేదానికి టైం లేదు, అయినా మీ మీద ఎక్స్ట్రా పేపర్లు కరెంటు ఊరికే దండగా. ఇక్కడ బోర్డు మీద రాస్తారు 3 నిమిషాలు టైమర్ పెడుతున్నాను చూసి రాసుకోండి అని చెప్పేసరికి గ్వాన్ మా దగ్గర పెన్నులు లేవంటాడు. దాంతో నోవాజిన్ ఇప్పుడు పెన్నులు లేకపోతే ఎట్లా, వేరేది ఏదైనా వాడదామా అని గ్వాన్ వేలు కోసేసి రక్తంతో రాయమని చెప్తాడు. అది చూసిన వాళ్ళందరూ భయపడిపోయి పక్కన వాళ్ళ దగ్గర అడిగి పెన్నులు తీసుకుని రాసుకుంటారు. కానీ 3 నిమిషాలు టైమర్ అయ్యేసరికి ఒకరు కూడా పూర్తిగా రాసుకోడు. ఇక హయాంగ్ దగ్గర ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఉంది కాబట్టి అతన్ని మాత్రం ఏమనకుండా మిగిలిన వాళ్ళందరినీ నోవాజిన్ దండిస్తాడు. తర్వాత మళ్ళీ బోర్డు మీద రాపిచ్చి రాసుకోండి అంటే ఈసారి వాంగ్ అది రాయకన్నా అసలు మేము ఈ క్లాసులంతా ఎందుకు వినాలరా, కావాలనుకున్న వాళ్ళు క్లాసులకు వస్తారు, వద్దన్న వాళ్ళని వదిలి ఇదేమైనా మా జీవితాలకు ఉపయోగపడుతుందా అనేసరికి నోవాజిన్ నువ్వు చెప్పిన దాంట్లోనే ఒక పాయింట్ ఉంది, సరే ఇప్పటి నుంచి నేను మీ జీవితాలకు ఉపయోగపడేలా పాఠాలు చెప్తాను అని వాళ్ళందరినీ ప్రాక్టికల్ క్లాస్ దగ్గరకు తీసుకువెళ్లి కారు బ్రేకుల్ని ఫిక్స్ చేయండి అని చెప్తే వాళ్ళు ఇది అవుతుందా ఏందిది అనే లెక్కలో కొన్ని బూతులు మాట్లాడుతుంటారు. దాంతో నోవాజిన్ ఆ ఇద్దరు గ్యాంగ్ లీడర్లని కారులోకి ఎక్కించుకుని ఫుల్ స్పీడ్ లో యముడికి షేక్ హ్యాండ్ ఇప్పించినట్టు కారు తోలుతాడు. దాంతో వీళ్ళిద్దరూ చాలా భయపడిపోయి సార్ మేము చెప్పినట్టే వింటామంటూ ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళేమో ఆ డ్రైవింగ్ స్కిల్స్ ని చూసి చాలా ఇంప్రెస్ అయిపోతుంటారు. వీళ్ళిలా ఉంటే మరోవైపు మియాన్ హాంగ్ తో నోవాజిన్ ఒకప్పుడు మిలిటరీ ఫోర్స్ లో ఉండేవాడు, కానీ ఇప్పుడు ఈఆర్పీబీ ఇన్స్పెక్టర్ గా వచ్చాడు. దీని గురించి మనం ఇంకా తెలుసుకుంటే ఈఆర్పీబీని ఈజీగా మూపించేయచ్చు అని చెప్తాడు. ఇక మరోవైపు స్కూల్లో మళ్ళీ నోవాజిన్ హయాంగ్ తో మిగిలిన స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పిస్తుంటే తర్వాత గ్వాన్ వాంగ్ ఇద్దరు హయాంగ్ ని పక్కకు పిలుచుకునొచ్చి నువ్వు మాకు పాఠాలు చెప్పేంత పెద్దవాడవయ్యావరా అని వార్నింగ్ ఇస్తుంటారు. అప్పుడు నోవాజిన్ వచ్చి వాళ్ళని తోసి మీరింకా ఏం నేర్చుకోలేదు కదా అని కొట్టడానికి వెళ్తాడు. అప్పుడు హయాంగ్ నేనే వాళ్ళతో తప్పుగా మాట్లాడాను, క్షమించండి సార్ అని వాళ్ళని కొట్టనివ్వకుండా ఆపుతాడు. దీనివల్ల తర్వాత బొంగొట్టి హయాంతో నువ్వు ఎందుకు వాళ్ళని కాపాడావు అని అడిగితే అతను ఇప్పుడు ఏదో కొంచెం పాఠాలు వింటున్నాను, ఇప్పుడు నా లైఫ్ లో ప్రతి సెకండ్ ముఖ్యమే, అందుకనే ఇలా చేశాను. ఇక ఇన్స్పెక్టర్ గారికి నా గురించి చెప్పింది నువ్వే కదా, దానికి చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. ఆ టైంలో మరోవైపు నోవాజిన్ పిల్లలెవరూ బయటికి పోనివ్వకుండా అక్కడే తిని అక్కడే ఉండి అక్కడే చదువుకునేట్టుగా లోపల పెట్టి తాళాలు వేసుంటే వాంగ్ ఇంకా గ్వాన్ ఇద్దరూ కిటికీ నుంచి తప్పించుకుని పారిపోదామనుకుంటారు. ఇక అదే టైంలో బొంగుట్టి వాష్రూమ్ కు వచ్చేసరికి వాంగ్ అతన్ని పట్టుకుని నీ దగ్గర ఖచ్చితంగా సిగరెట్లు ఉన్నాయి కదరా అని వెతుకుతున్నప్పుడు బొంగుట్టి జోబులో ఒక స్క్రూ డ్రైవర్ లాంటిది దొరుకుతుంది. అది చూడగానే వీళ్ళిద్దరూ హ్యాపీ అయ్యి వెంటనే అక్కడున్న కిటికీని ఓపెన్ చేసి బొంగుట్టి వెళ్ళిపోతే వాళ్ళ గురించి చెప్పేస్తాడు కదా అని అతన్ని కూడా వాళ్ళతో పాటు పిలుచుకొని వాళ్ళు అన్నా అని పిలుచుకునే గ్యాంగ్స్టర్ గోన్ దగ్గరకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పి అతన్ని ఇక్కడికి పిలుచుకుని వస్తారు. అప్పుడు స్టూడెంట్స్ అందరూ అన్నొచ్చాడు పెద్ద చింపేస్తాడు అనుకుంటారు. కానీ అతను నోవాజిన్ చేతిలో ఫుల్ గా దెబ్బలు తింటాడు. ఇక నోవాజిన్ గోన్ ని ఇక్కడికి రప్పించడానికి కారణం అతన్ని కొడితే వీళ్ళు మారతారని, ఇంకా అతను మళ్లీ స్టూడెంట్స్ ని తన గ్యాంగ్ లో చేర్చుకోకుండా ఉంటాడు అని. కానీ తర్వాత కొద్దిసేపటికే గోన్ తన అన్నలు అని చెప్పుకునే కొంతమంది మనుషులు బయట వస్తారు. ఇక నోవాజిన్ వాళ్ళని మీలో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే చేయెత్తండి అంటే వాళ్ళు ఎవరూ చెయ్యెత్తరు. దాంతో నోవాజిన్ మీలో స్టూడెంట్స్ ఎవరూ లేరు కాబట్టి ఇరగొట్టేస్తాను, లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను వెళ్ళిపోండి అనేసరికి వాళ్ళు వెళ్లరు. దాంతో నోవాజిన్ అయితే మీ కర్మ రండి అని వాళ్ళందరినీ తుక్కుగా కొట్టేస్తాడు. ఇక అదే టైంలో మరోవైపు న్యూస్ డిబేట్ లో హాంగ్ గ్వాన్సిక్ ని మీరు ఈఆర్పీబీకి ఇన్స్పెక్టర్ గా ఒక మిలిటరీ ఆఫీస్ ని ఎందుకు పెట్టారు, ఇక మీదట మేము దాన్ని రద్దు చేయాలనుకుంటున్నాము అనేసరికి గ్వాన్సిక్ మీరు సమస్య ఏదంటున్నారు, ఒక మిలిటరీ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ కావడమా, ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా, రాక్షసుల్లా ఉన్నారు, ఒక రాక్షసుడికి ఎదురుగా మరో రాక్షసుడే ఉండాలి అని సమాధానమిస్తాడు. ఇక మరోవైపు దెబ్బలు తిన్న వాళ్ళందరినీ చూసి గ్వాన్ వాంగ్ ఇంకా మిగిలిన స్టూడెంట్స్ మమ్మల్ని క్షమించండి సార్, మేము మీరు చెప్పినట్టే వింటాము, ఇక మీదట ఏ తప్పు చేయము అని ఏడుస్తూ అడుక్కుంటుంటే నోవాజిన్ క్షమాపణలు అడగాల్సింది నన్ను కాదు అని చెప్తాడు. అప్పుడు వెంటనే వాళ్ళు హయాంగ్ ని క్షమాపణలు అడిగితే అతను పర్లేదులే లేవండి అని చెప్తుంటాడు. అప్పుడు నోవాజిన్ నిజంగా పర్లేదా అని అడిగితే హయాంగ్ నా గురించి కూడా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా, నాకు కూడా మంచి రోజులు వచ్చాయా అనే ఆనందంతో కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తుంటాయి. దాంతో నోవాజిన్ ఫైనల్ గా కూలయ్యి వీళ్ళని మీరు చదవాలనుకుంటే చదవండి, వదిలేయాలనుకుంటే వదిలేయండి, అది మీ ఇష్టం, కానీ మిగిలిన వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి, ఎప్పుడు మీ సమయం పక్కన వాళ్ళ సమయం ఒకటే అనుకోవద్దు అని చెప్తాడు. దానికి వాళ్ళు అలాగే ఉంటాం సార్ అంటారు. ఆ తర్వాత ఇలా గ్యాంగ్స్టర్లుగా బిహేవ్ చేసే వాళ్ళని అలాగే పిల్లల్ని గ్యాంగ్ లోకి లాక్కునే వాళ్ళని అందరినీ తీసుకువెళ్లి జైల్లో వేస్తారు.
ఇంకా స్కూళ్లలో వైలెన్స్ ని తగ్గించడానికి మోటార్ బైక్స్ ని ఇంకా టాటూలని నిషేధిస్తారు. ఇక ఆల్రెడీ టాటూ ఉన్న వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ తో రిమూవ్ చేపిస్తారు. తర్వాత స్టూడెంట్స్ కొద్దిగా మారుతూ నార్మల్ గా స్కూల్కి వస్తుంటారు. అలాగే హయుంగ్ తను కోరుకున్న విధంగా హ్యాపీగా క్లాసులు వింటూ ఉంటాడు. ఇక గ్వాన్సిక్ ఇలా ఇంకోసారి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎలా ప్రెస్ లో చెప్తాడు. తర్వాత ఆయన ఆఫీసుకి వచ్చినప్పుడు బొంగుట్టి, నేను ఈ మిషన్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళు నా డబ్బులు తీసుకున్నారు, షూలు తీసుకున్నారు, అలాగే తింటూ ఉంటే ఒక శాండ్విచ్ కూడా తీసుకున్నారు, వాటి డబ్బులంతా నాకు ఇప్పిస్తారా సార్ అని చిల్లర ఖర్చులు చెప్పి అడిగితే వాళ్ళు ఫస్ట్ షాక్ అయ్యి ఎగతాళిగా ఇంకా ఏమన్నా ఉన్నాయేమో గుర్తు తెచ్చుకొని చెప్పు అని అడుగుతారు. కానీ అతను ఎక్స్ట్రా డబ్బులు ఏం చెప్పడు. దాంతో వాళ్ళు అతని అమాయకత్వానికి ఏమనాలో తెలియక సర్లే డబ్బులు ఇస్తాము అని చెప్తారు. ఇక మరోవైపు హాంగ్ ఈ ఈఆర్పిబి గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు 2 సంవత్సరాల ముందు చనిపోయిన గాయున్ టీచర్ గ్వాన్సిక్ కి కూతురని, అలాగే ఆమెను పెళ్లి చేసుకునింది ఇన్స్పెక్టర్ నోవాజిన్ అని తెలుస్తుంది. ఇక అసలు ఆమె కరెక్ట్ గా ఎలా చనిపోయింది, తర్వాత ఈ ఈఆర్పిబి ఏమైంది, ఎలాంటి స్కూల్స్ కు వెళ్ళింది అనేది మనకు పోను వచ్చే ఎపిసోడ్ లో తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, టీచ్ యూ ఏ లెసన్ ఫస్ట్ 2 ఎపిసోడ్లు. ఇక ఈ సిరీస్ లో మెయిన్ మాటలే కాబట్టి లెంత్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో స్టోరీ కూడా కావాలంటే ఎస్ అని కామెంట్ చేయండి, తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఓకే, బై బాయ్.